ఎయిర్‌పోర్ట్‌లో మా అక్కని చూసిన క్షణం గట్టిగా హటేసుకొని బిగ్గరగా ఏడ్చేశాను. మా అక్క ఫుడ్ ఇస్తే దాన్ని కూర్చొని తింటూ కూడా ఆ ఎమోషనల్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నేను ఎదుర్కొన్న సిట్యుయేషన్‌ని. చికాగోలో నైట్ అండి 10:30కి ఫ్లైట్ ఎక్కాల్సింది నేను. అలాంటిది నాకు ఫ్లైట్ మిస్ అయ్యింది. నాకు 6 అవర్స్ కూర్చొని అక్కడ బ్యాక్ పెయిన్ వచ్చింది. సో, దానివల్ల ఏంటంటే ఫ్లైట్ మిస్ అవ్వటం ఒకటి అదొక ఎఫెక్టు. నేనైతే ఆ డే మొత్తం కంటిన్యూస్‌గా ఏడుపు ఆపుకోకుండా ఏడుస్తూనే ఉన్నాను. నాకు కళ్ళు చూడొచ్చు. నేనైతే నైట్ ఏం షూట్ జేయలేదు. అమెరికా ఎయిర్‌లైన్స్ వాళ్ళ దగ్గరికెళ్తేనేమో వాళ్ళైతే లేరు. తెల్లారుజామున 3:30కొస్తారండి. అప్పుడు ఓపెన్ జేస్తారు. మీరు మళ్ళీ బుక్ చేసుకోవటం గానీ, ఏదో ఒకటి చేసుకోవచ్చు. అక్కడే కూర్చోండి అంటే కూర్చున్నాను. నేను ఏడుస్తుంటే ఒక ఆవిడకి నా భాష తెలియదు. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏం రాదు. ఆవిడ బాగా ఎమోషనల్ అయిపోయి తన దగ్గరున్నటువంటి తుడుచుకోవటం కోసమనేసి నాకు టిష్యూ పేపర్‌లు ఒక 4 ఇచ్చి, డోంట్ వర్రీ అనేసి ఒక్క వర్డ్ చెప్పిందనమాట. అది గూడా ఎలాగో తెలుసా? మొబైల్‌లో వాళ్ళ భాషలో చెప్పి ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేసి. అసలు నిజంగా అండి నేనెంత ఎమోషనల్‌గా ఇదైపోయానో నాకే తెలుసు. ఏడ్చి, 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 ఏడ్చి అన్నట్టు. అయితే ఇక అమెరికా ఎయిర్‌లైన్స్ వాళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికెళ్ళి నైట్ నా టికెట్టు అన్నది మళ్ళీ రీబుక్ చేయగలరా? నాకు ఫ్లైట్ మిస్ అయింది అనేసి అడిగాను. సో, నాకొచ్చిందేమో ఈ ఇంగ్లీష్ అన్నది కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నాయి వాళ్ళకి చెప్పేటప్పుడు. ఇక అప్పుడు అక్కకి ఫోను చేసి ఇస్తే, సో, అక్క అయితే మాట్లాడింది. వాళ్ళు నైట్ ఫుడ్ గూడా బుక్ చేస్తాము తినమని చెప్పారు. నాకసలు మీరేమి బుక్ చేసినా, ఎవరు ఆర్డర్ తీసుకొచ్చినా నేనైతే తినను. రిటర్న్ పంపించేస్తాను అని ఏడుస్తూనే ఉన్నాను నేనైతే. వాళ్ళేమో రాలేని పరిస్థితి. ఎందుకంటే చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. నేనేమో ఇక్కడ స్టక్ అయ్యాను. వాళ్ళకి నైట్ అంతా నిద్ర లేదు నా వల్ల. అది ఇంకా తలుచుకొని ఏడ్చాను నేను. అసలా చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను. మీకు తెలియదు నేను ఎదుర్కొన్న సిట్యుయేషన్స్. ఎందుకంటే ఏం తెలియని ప్రదేశం. ఏంటి సిట్యుయేషన్ అన్నది. నైట్ అంతా భోజనం లేదు. కనీసం వాటర్ గూడా దొరకలేదు నాకక్కడ. వెతుక్కున్నాను గానీ మళ్ళీ వేరే అంటే పై స్టేర్‌కెళ్ళి తాగాలి. ఈ లగేజీ అంతా ఎవడు మోసుకెళ్తాడులే అని అట్లే కూసున్నాను. ఇక నేను వాళ్ళ దగ్గరికెళ్ళాక అక్కతో మాట్లాడిచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు K8కెళ్ళి కూర్చోమన్నారు. ఇక మీరు నమ్ముతారా? నాకు గొంతు ఎండిపోతుంది అండ్ మనకున్న గ్యాస్ ప్రాబ్లమ్‌కి ఎఫెక్ట్ అవుతుంది అనేసి నా దగ్గర మా వారు ఇచ్చినటువంటి ₹6000 హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అవి నేను డబ్బుల్ని డాలర్ల కింద కన్వర్ట్ చేసి తీసుకున్న ఫస్టు ఆహ్, బాటిల్ అనమాట స్ప్రైటు. $4 బట్టి ఎక్స్‌పెన్సివ్ అది నాకు. ఎందుకంటే మనం ఇండియా కరెన్సీకొచ్చేసరికి అది ఏమనిపించదు గానీ, అమెరికా కరెన్సీకి మనం టాలీ చేసుకుంటుంటే ప్రతిదీ ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపిచ్చిద్ది. బట్ నేను అసలు రాత్రి ఎళ్ళిపోయి ఉంటే ప్రశాంతంగా పడుకునేదాన్నే అన్న ఫీలింగు ఇంకా ఇంకా ఏడ్చానండి. మీరు నమ్మరు. నేనక్కడ ఎన్ని ఎదుర్కొన్నాను అన్నది ఏం తెలియక నాకే తెలుసు. వాళ్ళేమో పాపం ఫీల్ అవుతున్నారు. అయ్యో! అసలకి అలా స్టక్ అవ్వటం వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతున్నావు ఏంటే నువ్వు భయపడకు స్ట్రాంగ్‌గా ఉండు అని గాని, బట్ ఎందుకో తెలియదండి వీక్ అయిపోయాను. అప్పటిదాకా స్ట్రాంగ్‌గా ఉన్న నేను ఎలా వీక్ అయ్యానో నాకే తెలియదు. ఇక ఇక్కడొచ్చేసి మీరు చూస్తున్నారు గదా! నా పక్కన 2 సీట్లు ఖాళీ ఉండటం వల్ల కిటికీ దగ్గరకొచ్చి నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో రీచ్ అవుతాను అనంగా. అయితే నాకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మీకు చెప్పాను గదా! కళ్ళు తిరిగినట్టు అనిపిచ్చాయండి. కొంచెం డోర్ పక్కన మీరు తీసుకోదలుచుకుంటే ఆలోచించి తీసుకోండి అనేసి. నేను మిడిల్‌లో కూర్చున్నాను. నాకేం ప్రాబ్లమ్ అనిపించలేదు. చివరన కూర్చున్నాను ప్రాబ్లమ్ అనిపించలేదు. బట్ కిటికీలోంచి బయటికి చూస్తున్నప్పుడు అది గూడా ఫ్లైట్ కిందకి దిగేటప్పుడు. పైనున్నప్పుడు ఏమి అనిపించలా. కిందకి దిగేటప్పుడు కొంచెం భయంగా అనిపిచ్చింది. సో, అది చూసుకోండి అనేసైతే చెప్పాను గదా! ఇంకా అదృష్టం ఏంటంటే నాకు ఫుడ్ పడిందక్కడ ఫ్లైట్‌లో. అంతా బానే అనిపిచ్చింది. ఎక్కడ ఏ ఇబ్బంది నేను పడలేదు గానీ, బట్ వచ్చిన తర్వాత అక్కడ నేను పడ్డ ఎఫెక్ట్ అలా 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 కంటిన్యూ అయ్యింది. ఇక మా అక్కకైతే దిగిన తర్వాత కాల్ చేశాను. అమ్ము వచ్చిందనమాట అక్కని తీసుకొని. సో, తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌ని గూడా తీసుకొని. ఇక నాకైతే ఏడుపు ఆగలేదు వాళ్ళని చూసినెమ్మటనే. అసలు చాలా కంట్రోల్ చేసుకున్నాను నేను.
నేను ఇన్ని రోజులు మీకు వాయిస్ ఇస్తుంటే ఏదో ఇదిగా అనిపిస్తుందేమో, కానీ ఆ వాయిస్ ఇచ్చేటప్పుడల్లా నాకు అవే గుర్తొస్తున్నాయి. నేనెంత ఇదయ్యానో, ఫుడ్ తీసుకొచ్చి ఎమ్మటనే నా చేతిలో పెట్టారు వాళ్ళు. నేను రాకముందే నా లగేజీ అంతా పిక్ చేసుకొని, ఫుడ్డు అండ్ కాఫీ తీసుకొనైతే ఉన్నారనమాట. వాళ్ళు ఇక నాకు ఇచ్చినెమ్మటనే వాళ్ళు లగేజీ అదంతా కాదా అని చూస్తుంటే, నాకైతే నిజంగా వీడియో తీసుకుంటున్నాను, ఫుడ్ తింటున్నాననే గానీ, నాకు కంట్రోల్ అవ్వట్లేదండి బాబు. మీరు నమ్ముతారా? ఎమోషన్‌ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా గానీ అవ్వట్లేదు. గట్టిగా అక్కన పట్టేసుకొని ఏడ్చాను. అమ్మ గూడా అసలు నైటంతా నిద్రపోకుండా అది గూడా అంతే అనమాట. నాతో మాట్లాడుకుంటా కూర్చుంది. ఎందుకంటే నేనెంత పానిక్ అవుతున్నానో దానికి తెలుసు గాబట్టి ఆ సిట్యుయేషన్‌లో. ఇక్కడొచ్చేసి నేనైతే తింటున్నాను. అది కంప్లీట్‌గా గూడా తినలేకపోయాను. అంటే మనకి అంత మార్నింగే అవి తినే అలవాటు అంతగా ఇది లేదుగా. ఫ్లైట్‌లో అయితే పెట్టారండి. కానీ అవి మీకు తెలిసిందే గదా! అంత టేస్ట్ ఏం లేదు. స్నాక్సే తినేసాను. కొంచెం కూర్చొని ఇదయ్యి నేను రిలాక్స్ అయిన తర్వాత ఇక కాఫీ అయితే తాగుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాను. అమ్ము స్వెటర్ యేసుకున్నాను. చలి గూడా విపరీతంగా ఉందండి. నాకు నోస్ కొంచెం ఇబ్బంది స్టార్ట్ అయిందనమాట. ఎందుకో తెలియదు కన్ను చుట్టూ అదంతా నొప్పొస్తుంది. ఇక కాఫీ అయితే తాగుకుంటూ వెళ్తున్నాను నేనైతే. ఆ కాఫీ కూడా టేస్ట్ చాలా బావుంది. ఇక క్యాబ్ అయితే బుక్ చేశారు. క్యాబ్‌లో అయితే వెళ్తున్నామనమాట. ఇక కొంచెం వాళ్ళు నన్ను ఫీల్ ఫ్రీ చేయటానికైతే చూస్తున్నారు. ఎందుకంటే నా లైఫ్‌లో ఇంత నేను ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు చేయలేదు కదా! అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఇది చేయాల్సిన ఎక్స్‌పీరియన్సే. కొంచెం మన లైఫ్‌లో మనం ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. అంటే ఎలా ఉన్న సిట్యుయేషన్ అన్నది మనం హ్యాండిల్ చేయగలగాలి కొన్ని సిట్యుయేషన్‌లో అన్న ఫీలింగ్‌కయితే నేను తెచ్చుకున్నానండి. అప్పుడు బాధ అనిపించినా ఇప్పుడు ఆలోచిస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఒకవేళ అక్క మరి ఇంత ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నావు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మళ్ళీ అలా ఎళ్ళేటప్పుడు ఇబ్బందయినా నేను హ్యాండిల్ చేయగలను. సో, నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ అయ్యుంది గాబట్టి మనకేదైనా కొంచెం తెలుస్తదండి. ఎటు బోయి ఎటొచ్చినా గానీ. అదొకటైతే. ఇంకొకటేంటంటే ప్లేసెస్ గూడా భలేగున్నాయండి వచ్చేటప్పుడు. కానీ ఏటో చెట్లుకి ఆకులు లేవు. నేనదే అమ్ముని అడుగుతుంటే, "మొన్నటిదాకా మంచు కురిసిందక్క" అనేసైతే చెప్తుంది. ఫస్ట్ నేనైతే అక్క వాళ్ళ ఇంటికెళ్తాను. అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాను. అక్క వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి అంటున్నాను ఏంటనుకోకండి. కొంచెం దగ్గర దగ్గరే ఉంటాయి గానీ, నేను ఫస్టయితే అక్క వాళ్ళ ఇంటికెళ్ళేసి, తర్వాత లగేజీ తీసుకొని మళ్ళీ కాసేపటి తర్వాత బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తామనమాట. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాననేసి, ఎందుకిన్ని పెడుతున్నారు? వ్యూస్‌కేం బుద్ధి లేదనుకుంటున్నారా? మాకేమైనా ఇది లేదా, అది లేదా అంటున్నారు. ప్లీజ్ అలాంటి కామెంట్లు చెయ్యకండి. మీకు ఒకవేళ దయచేసి చూడబుద్ధి కాపోతే ఇగ్నోర్ చేయండి. మీరు పెట్టే కామెంట్ వల్ల నాకు ఉన్న సిట్యుయేషన్స్‌కి ఇంకా హర్టింగ్‌గా అనిపిస్తుంది. అలా అని నేనేదో వీక్‌గా ఉన్నానని కాదు. ఆ 2 డేస్ నాకు సిట్యుయేషన్ అలా ఉంది. సో, నాకు డే బై డే నేను వాయిస్ ఇస్తూ ఉంటాను కాబట్టి, ఆ యొక్క ఫీల్ అన్నది అలా మాటల్లో నాకొస్తూ ఉంటుంది. ఒకటి మాత్రం చెప్తున్నాను. మనం ఒక ప్లేస్ మారినప్పుడు వెదర్ చేంజ్ అయ్యిద్ది అండ్ ప్లేస్ చేంజ్ అయ్యిద్ది. వేరే వాళ్ళున్నారని మనం చిన్నగా మాట్లాడతాం. మైక్‌తో వేరే రూమ్‌లో కూర్చొని మాట్లాడతాం. చాలా ఉంటాయి. సో, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. వాయిస్ కొంచెం చేంజ్ అయినా. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అమెరికా గురించి ఇన్ని వీడియోస్ పెడుతున్నారు అనేసి. నేను లాంగ్ వీడియో ఒకటి పెట్టాననుకోండి, దాని మీద కొంచెం ఇంపాక్ట్ ఉండాలి అనేసి షార్ట్‌లు కూడా ఒక 4, 5 పెట్టడానికి ట్రై చేస్తాను. మీరే గమనించండి. లాంగ్ వీడియో చూడటానికంటే షార్ట్ వీడియో చూడటానికే జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ షార్ట్ వీడియో చూసినప్పుడు కింద లాంగ్ వీడియో ఇస్తే నాకు కొంచెం వ్యూస్ పరంగా, డబ్బుల పరంగా ఎఫెక్ట్ ఉంటది. షార్ట్ వీడియోస్‌కి మీకు 500,000 వచ్చినా గానీ $3, $4 మహా అయితే $5, $6 మించి అయితే పడవనమాట. సో, అంత దూరం నేనెళ్ళి అంత హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు కూడా ఉంటది గదా! అలా అని ప్రతి వీడియో షార్ట్ వీడియో 500,000 అయితే ఎళ్ళిపోదు గదా! కొంచెం మీరు ఆలోచించండి నా వైపు నుంచి. అండ్ ఇంకొక విషయం, నేను ఫ్లైట్‌లో ఉన్నప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసుకోవటానికి కుదరదు కదా! సో, కొద్దిగా మీరు నాపై దృష్టి పెట్టండి. ఇక నేనొచ్చిన తర్వాత అయితే ముందు ఫ్రెష్ అయ్యాను రూమ్‌కి.
సో, ఫ్రెష్ అయ్యేసి ఇక అమ్ము వాళ్ళ రూమ్‌కయితే వచ్చేసామనమాట. అక్క కొంచెం ఆఫీస్ వర్క్‌కి ఇదవుతుంటే మేమైతే అమ్మ వాళ్ళ రూమ్‌కొచ్చాము. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ మీరొచ్చేసి చూడొచ్చు. నాని బ్రో థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసినటువంటి రొయ్యల కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎండు రొయ్యలండి. మీరు ఎండు రొయ్యలు గానీ లేపోతే ఏమంటారు? కడ్డీలంటారు. మీకు ఐడియా ఉందా? సో, చేపలకి సంబంధించినయి. అవి నేనైతే తింటాననమాట. నాకు చాలా ఇష్టం. బట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు తినరు. అందుకని ఇక్కడ అసలు మేము వండం. మా అమ్మ చేసేది చాలా ఇష్టం నాకు. తర్వాత చాలా ఇయర్స్ తర్వాత నేనిక్కడ తిన్నాను. దాదాపుగా 6 అవర్స్ పడుకున్నానండి. ఆ 6 అవర్స్ కంప్లీట్‌గా పడుకున్న తర్వాత కొంచెం నా బుర్ర తిరుగుడు ఆగిపోయిందనమాట. ఇక కొంచెం మూడ్‌లోకొచ్చాను. ఇక అమ్ము బర్త్‌డే ఉంటే నేనైతే రెడీ అయిపోయాను. డ్రెస్ అయితే ఇది వేసుకున్నాను. సో, ఎలా ఉంది కామెంట్ చేసేయండి. హెయిర్ స్టైల్ అయితే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా పెట్టుకున్నాను. ఆఫ్‌కోర్స్ బావుందో లేదో మీరే చెప్పాలి. ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! నా హెయిర్ అన్నది కట్ చేయించిన తర్వాత ఫస్ట్ టైము ఇలా పెట్టుకొని ఇప్పుడు వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు చూస్తే పర్లేదు పార్వతి హెయిర్ నీది కూడా చాలా బావుందనిపిస్తుందనమాట నాకైతే. ఇక ఈ జుట్టంతా కూడా కొంచెం క్లిప్ అన్నది కరెక్ట్‌గా పెట్టలేదేమో మరి ముందుకు పడిపోతుందేమో అనిపిచ్చింది. అందుకోసమే మళ్ళీ హెయిర్ అనైతే కొంచెం తీసుకొని నేనైతే పెడుతున్నాను. ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ప్లీజ్ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. రూమ్‌లో మనం ఒక్కళ్ళమే కాదు కదా! 7, 8 మందుంటారు. సో, అందుకోసం అనేసి. ఇక హెయిర్ అయితే ఈ విధంగా సెట్ చేశానండి. మరీ లూజ్‌గా ఉంటే చెవుల మీదకొచ్చి పడితే లుక్కే పోతుందని. ఇక తను బర్త్‌డే పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో జరుగుతుంది. నేను, నాని బ్రో, శృతి, అమ్ము నలుగురం గూడా క్యాబ్ అయితే బుక్ చేసుకొనైతే వెళ్తున్నామనమాట. నాని చాలా ఫ్రెండ్లీ. శృతి వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ శృతి గూడా అసలు చాలా చక్కగా మాట్లాడుతుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, నేను ఎంత బాధపడ్డానో వీళ్ళ దగ్గరకొచ్చాక వీళ్ళ మాటలతో నన్నంత మోటివేషన్ చేసి హ్యాపీ చేసేసారనమాట. ఇక ప్లేసెస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా అంటే ఇప్పుడు మన ప్లేసెస్‌కి, ఇక్కడ ప్లేసెస్‌కి చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ తెలుసా అండి ఏమి వెహికల్స్ లేపోయినా రెడ్ లైట్ ఎలిగింది అంటే ఖచ్చితంగా ఆగుతున్నారనమాట. వెహికల్స్ ఏమీ లేకపోయినా సరే. సో, నేనిదైతే కొంచెం గమనించానిక్కడ. అండ్ ప్లేసెస్ కూడా మనకంటే కొంచెం డిఫరెంట్. చెట్లు తక్కువ, అంతా గూడా గచ్చు చేయించిన మాదిరి అనిపిచ్చింది. మన సైడ్ చక్కగా ఇలా వెళ్తున్నప్పుడు ఎంత బిల్డింగ్‌లు అవి ఉన్నా గానీ, మన హైదరాబాద్‌లో అయినా కొంచెం చెట్లుంటాయి గదా! బట్ ఇక్కడ మాత్రం నాకు చెట్లు కంటే ఎక్కువ ఏమంటారు ఇదిగా అలా చెప్పాలి మీకు. ఇప్పుడు ఒక ఇల్లుందా? ఆ ఇంటి చుట్టూ చెట్ల కంటే గచ్చే ఎక్కువ కనపడుతుంది నాకు. ఇక్కడికొచ్చాక ఈ మొక్కలన్నీ కనిపించాయన్నమాట. సో, ఆ మొక్కలన్నీ గూడా చూస్తుంటే మీకేమైనా తెలిస్తే కామెంట్ జేయండి. ఇక్కడ లేక్ ఒకటుంది. ప్లేస్ కూడా చాలా బావుంది. కొంచెం నేను లెగిసేసరికే సాయంత్రం అయింది రెడీ అవ్వటం అది ఇది కాబట్టి సో, ఇంటెనకమాల ఒక ఏమంటారు ఒక ఇదుందంట. వాకింగ్‌కెళ్ళటం కోసం. బట్ అక్కడికి తీసుకెళ్ళటానికి కుదరలేదు. సో, కొంచెం చీకటి పడుతుందని పెందలాడే బయలుదేరి మేమైతే ఇక్కడికొచ్చేసామనమాట. మొత్తం చెట్లన్నీ ఏంటి ఎడారిలో ఉన్నట్టున్నాయంటే మొన్నటిదాకా మంచు పడింది గదక్క! సో, ఆకులు ఉండవు. కొన్ని రోజుల పాటు అలాగే కనిపిస్తుంది. ఇంకొక 1 మంత్‌లో సమ్మరొచ్చేస్తుంది అనేసైతే అమ్ము చెప్తుంది. ఇక్కడ చూడండి వీళ్ళ వెనకమాలైతే ఓపెన్ ప్లేస్ ఇలా ఉందనమాట. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. చక్కగా అందరం కూర్చొని అక్క, అక్క అని మాట్లాడుతుంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌ని మీట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో, చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో, అమ్ము ట్రీట్ అనమాట ఇదంతా గూడా. తన బర్త్‌డే పార్టీ గాబట్టి. సో, ఇక నేనైతే ఫుడ్ ఐటెమ్స్ చూపిస్తున్నాను. నేనైతే కొన్ని పెట్టుకొచ్చాను. ఇంకా కొంతమంది చికెన్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ ఉంటారు గదా! శృతి అయితే వెజిటేరియన్ అనమాట. సో, తన కోసం ఆవకాయ బిర్యానీయా ఏదో పెట్టారు. టేస్ట్ అయితే చేయమని ఇచ్చింది. బావుంది. అది గూడా నేను ఫస్ట్ టైమ్ తిన్నాను. సో, తర్వాత వచ్చేసి వెజిటబుల్ పులావ్ అని అవి ఇవి అండ్ చికెన్ పులావ్ అనేసి సారీ చికెన్ పులావ్ ఏంటి నా మొఖం చికెన్ బిర్యానీ అనేసి తర్వాత దమ్ అనేసి కర్రీస్ అనేసి సో సూపర్ టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ. సో, నా కోసం ఏం గావాలని అడిగి తీసుకొనొచ్చినందుకు.
సో, ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా! ఫుడ్ అంతా కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి నిజంగా. నేను అనుకున్నాను అమెరికా అంటే మన నార్మల్‌గా హైదరాబాదీ రుచులు లెక్క ఏమైనా వస్తదా? రాదా? బిర్యానీలు అవి అనుకున్నాను గానీ, అక్కడ కూడా బానే చేశారండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయన్నమాట. ఒకదాన్ని మించింది ఒక టేస్ట్ అయితే చాలా బావున్నాయి. చాలా టైమ్ స్పెండ్ చేశాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ చాలామందొచ్చారు. సో, చాలా హ్యాపీగా కూడా అనిపించిందనమాట. ఎందుకంటే నేను ఈ 2 డేస్‌లో ఎంత సేటు సిక్ అయ్యానో, సో, వాళ్ళని కలిసాక కొంచెం నేను రిలీఫ్ ఫీల్ అయ్యాననమాట. నేను ఇవన్నీ పెట్టుకొచ్చుకున్నాను. సో, టేస్ట్ అయితే చాలా బావున్నాయి. అండ్ తర్వాత మీకు కూడా నేను చూపిస్తాను ఇవన్నీ గూడా. నాని బ్రో పెట్టిచ్చారు నాకైతే. హెల్ప్ చేశారు చక్కగా. అండ్ ప్లేట్‌కి చూపించటానికి గూడా నాకైతే హెల్ప్ అయింది మీకు అన్ని మిడిల్‌లో వచ్చేసరికి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అండ్ టేస్టీగా కూడా ఉందనమాట. సో, ఇక్కడ లోరా అనేసి తను గూడా చాలా స్వీట్ చాలా బాగా మాట్లాడుతుంది. వాళ్ళొచ్చేసి థాయిలాండ్ వాళ్ళంట. సో, భలేగా అనిపిచ్చిందండి. అందరూ పిల్లలు చక్కగా కలిసి చదువుకోటానికొచ్చి వాళ్ళ యొక్క ఎమోషన్స్ గూడా చూస్తుంటే నాకు వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్‌ని, వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఎలా మిస్ అవుతున్నారు ఏంటి అనేసి. సో, చాలా రెస్పెక్ట్‌గా అనిపిచ్చింది వాళ్ళ మీద. ఎందుకంటే ఇంత మిస్ అవుతున్నా వాళ్ళుంటున్నారంటే మనం ఏదో ఒకటి సాధించాలి. మన ఫ్యామిలీకి మనం సపోర్ట్‌గా ఉండాలి అనేసి. సో, ఇక్కడ మేమైతే ఆహ్, మా యొక్క ఏమంటారు రూమ్‌కైతే వచ్చామన్నమాట. సో, ఇక్కడొచ్చేసి కాఫీ మనమైతే చేసుకోవచ్చంట. మనీ అయితే పే చేయనవసరం లేదంట. అండ్ తర్వాతొచ్చేసి ఇక్కడ హాట్ వాటర్ గూడా తాగొచ్చంట. సో, అమ్ము హాట్ వాటర్ తీసుకొని తాగుతుంటే నేను అమ్ముని అడిగాను. నాకు కొంచెం కాఫీ చేసిస్తావా అమ్ము అంటే తను చూపిచ్చిందనమాట. దాంతో ఎలా చేయాలి, ఏంటి, బటన్స్ ఎలా ఉంటాయి, ఏంటి అని. చాలా బాగా అనిపిచ్చిందండి ఈ ప్లేస్ అంతా కూడా. చక్కగా వీళ్ళు కిందకి దిగొచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాక్కుంటూ గూడా బయటికి చూడొచ్చు. సో, భలేగా అనిపిచ్చింది. ఇక మనకైతే ఇక్కడ స్టేర్స్ టైప్‌లో ఉంటాయి. పైకెళ్ళిపోవచ్చు మా రూమ్స్‌కి. బట్ మేమేంటంటే కొంచెం బయటకెళ్దాము. నేను కొద్దిగా తిరగలేదు గదా! ఏ ప్లేసెస్ అన్నవి. కొంచెం జాలీగా బయటికెళ్దాము అనేసైతే ప్లాన్ జేసిందనమాట అమ్ము. ఇక ఇక్కడొచ్చేసి మీరు చూస్తున్నారు గదా! ఎలా చేయాలి ఏంటి అనేసైతే చూపిస్తున్నారు. అండ్ తర్వాతొచ్చేసి చూపిస్తున్నారేంటి నా మొహం చూపిస్తుంది అమ్ము. మనకి కావాల్సిందని ఆపరేట్ చేస్తే డైరెక్ట్‌గా వస్తాయంట. సో, ఏదో చెప్తుంది. నాకదేమో అర్థమై చావలేదు. క్లియర్‌గా జెప్పాలంటే. ఇక కాఫీ వచ్చిన తర్వాత దానికి పైన ఒక కప్పు పెట్టేసైతే ఇచ్చేసిందనమాట నాకు తాగమని. ఇది డీటెయిల్‌గా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానులెండి మీకు. క్లారిటీగా మీకు కూడా ఉంటుంది మిషన్‌కి సంబంధించి. నేనిది షార్టే తీశాను. బట్ లెంతీలో గూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేద్దాము అనేసైతే పెట్టాననమాట. వీడియో అంతా చూసేటప్పుడు మీకైతే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిచ్చుంటది. నా అమెరికా ఫస్ట్ డే అన్నది ఎలా గడిచింది ఏంటి అనేసి అనుకుంటున్నాను. ఇక ఇక్కడ మీరైతే చూడొచ్చు. మేమైతే బయలుదేరాం. ఈ ప్లేస్ గురించి మాకైతే జీరో నాలెడ్జీ అనమాట. సో, అమ్మ వాళ్ళ ఫ్రెండ్సే తీసుకొని వెళ్తున్నారు. మొత్తం ఒక 5, 6 మెంబర్సం అయితే వెళ్తున్నామనమాట. మనకి నాలెడ్జీ ముఖ్యం గాదు. తిరిగే ప్లేసు అదంతా గూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యూట్యూబర్సం గదా! క్యాచ్ అప్ చేయాలి గదా! సో, అదనమాట రూలయితే. సో, బాలాజీ గూడా "అక్క మీరు చక్కగా వీడియో తీసుకోవచ్చు. అక్కడ ప్లేస్ బావుండిద్దక్క" అనైతే తీసుకొనెళ్తున్నాడనమాట. మీరు చూస్తున్నారు గదా! చక్కగా అసలకా మొత్తం గూడా నైట్ టైమ్ అయ్యేసరికి చిన్న చిన్న లైట్సు మళ్ళీ మీరు ఇక్కడే చూడొచ్చండి. చెట్లు కనిపిస్తున్నాయి కాతే మార్నింగ్ నేను చూసిన ప్లేస్‌లో అయితే చెట్ల కంటే ఆకుల కంటే గూడా చెట్లొకటి కాడలు లేకుండా కనిపిచ్చాయి. ఈ జ్యూస్ అయితే స్పెషల్‌గా నా కోసమే. ఇది మ్యాంగో జ్యూస్ అనమాట. సో, నేనైతే ఈ టైం ఎంత అయ్యుండిద్ది మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా కనీసం? 2 అయిందండి టైము. తెల్లారుజామున 2 అయింది అమెరికాలో. సో, ఆ టైంలో మేమైతే బయటికెళ్ళామనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు అంతకుముందు ఇది ఓపెన్ అయ్యేదంట. అటు ఇటు షిప్పులు పోతుంటే ప్లేస్ గురించి మీకు తెలిస్తే ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నేను మర్చిపోయాను. చూసొచ్చాను గానీ, బట్ ప్లేస్ గురించి మర్చిపోయాను. కొన్ని హింట్లయితే మీకు చూపిస్తాను. ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. అది మధ్యలోకి ఓపెన్ అయ్యేదంట. తర్వాత ఏదో ఇష్యూ వల్లో ఏమో సంథింగ్ అది ఓపెన్ చేయట్లేదు ఏదో చెప్పారండి నాకైతే అది గుర్తులేదు. మీకిప్పుడు చెప్పటానికి అసలు నేను మైండ్ ఎటు పెట్టానా అనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి అక్కడ
అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే దీని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, ఇక మేము కార్ ఎక్కేసి ఆ ప్లేస్ గూడా మీకు చూపియడం కోసం అనేసి అయితే వచ్చాననమాట. ఇవన్నీ హోటల్స్ టైపు. చక్కగా వాళ్ళొచ్చి టైమ్ స్పెండ్ చేసుకుంటూ, తినుకుంటూ ఆ ప్లేసెస్‌ని విజిట్ చేసి వెళ్తూ ఉంటారంట. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. దీని నేమ్ గూడా నాకు సరిగ్గా తెలియట్లేదు. ఇప్పుడు అడిగితే ఎలా అంటే, "నువ్వు వెళ్ళింది నీకే తెలియకపోతే మేమేం జెప్పామక్క" అంటే, "యూఎస్‌లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదబ్బా! ప్లీజ్ నా కోసం మీరు చెప్పరా?" ఆహ్, స్లేవింగ్ వాటరా? యెస్. దీని నేము అంతే. సో, అది 1980 సంథింగ్ టైంలో దీన్ని ఇది జేసినట్టున్నారు. 18స్ టైంలో అలా. సో, చూపిస్తున్నాను గదా! బ్రిడ్జ్‌ని మీకు కొంచెం దూరంగా. ఇదంతా గూడా ప్లేస్ అయితే చాలా బావుందండి. రీల్స్ అయితే జేసుకోవచ్చు కానీ, నాకప్పుడు ఆ మూమెంట్‌లో ఆ మూడ్ లేదు గాబట్టి, నేనేం రీల్స్‌కెళ్ళలేదు. నేను చెప్పాను గదా! నైటు, పగలు తేడా తెలియట్లేదండి ఇక్కడికొచ్చిన కాడ్నుంచని. స్టిల్ వాటర్. యాహ్! 1843 సారీ అండి. ఫౌండెడ్ 1843 అనమాట. నువ్వు చదవటం రాపోతే నోరు మూసుకో పార్వతి బూతులు చదవకని మాత్రం అనకండి. సో, బర్త్‌డే పార్టీ అప్పుడు పిక్స్ ఒక 2 మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే నేను ఎక్కువ తీయలేదు షార్ట్ తప్ప. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.